ఐపీఎల్ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో కోల్కతా ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో పేలవమైన ప్రదర్శన చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ మొదటి ఓవర్లోనే వైభవ్ అరోరా వికెట్ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన పటేల్ 6 తో తన ఐపీఎల్ కెరియర్ ను ప్రారంభించాడు. తర్వాత వరుస బౌండరీలతో చెలరేగాడు. డెవన్ కాన్వే డకౌట్ కాగా అశ్విన్ 8 పరుగులు, రవీంద్ర జడేజా 15 రన్స్ కే అవుట్ అయ్యారు. కానీ చివరికి ధోని సహకారంతో అన్షుల్ కాంబోజ్ 4 కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు.